పాత రోజులు మాయమైపోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే టీచర్లు పాఠాలు చెప్పకపోతే పాఠాలు చెప్తారాళ్ళు. అర్థం కావు. ఒకళ్ళకి అర్థమయ్యే పాఠం ఇంకొకళ్ళకి అర్థం కాదు. నాకు సోషల్ బాగా ఇష్టం ఉండేది. సోషల్ నాకు బాగా అర్థమయ్యేది. సోషల్ టీచర్ అంటే మిగతా స్టూడెంట్స్ అందరికీ విరక్తి. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. నాకు సైన్స్ బాగా ఇష్టం ఉండేది. అర్థమయ్యేది. సైన్స్ చాలా మందికి ఎక్కేది కాదు. మ్యాథ్స్ నాకు నచ్చేది కాదు. కానీ మ్యాథ్స్ చాలా మందికి ఎక్కేది, ఇష్టంగా ఉండేది. తెలుగు నాకు బాగా నచ్చేది. తెలుగు చాలా మందికి ఇష్టం ఉండేది కాదు. ఇట్లుండేది. అయితే ఇదివరకు ఆ మాస్టారు చెప్పినా అర్థం కాకపోయినా సరే, అర్థం కాలేదని చెప్తే ఎక్కడ కొడతారని భయం ఉండేది. ఈ మాస్టారు కాకపోతే ట్యూషన్ మాస్టారు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నోళ్ళతో అక్కతోనో, పిన్నితోనో అడిగి చెప్పించుకునేటటువంటి రోజులుండేది. ఇప్పుడు అలా గాదు. అడిగితే కొడతాం అనేటటువంటి సిచ్యుయేషన్ టీచర్లదుంటే, టీచర్ల మీద కంప్లెయింట్ ఇచ్చి పోలీస్ కేసులు పెడుతున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఫిజిక్స్ టీచర్ తిడుతున్నారంటూ విద్యార్థులు ధర్నా చేసినటువంటి ఉదంతం సంచలనం సృష్టించింది. మెదక్ జిల్లా కన్నారం జెడ్పీ స్కూల్ దగ్గర ఇది జరిగింది. టీచర్ని వెంటనే తీసేయాల్సిందే అంటూ కన్నారం జెడ్పీ స్కూల్ ఫిజిక్స్ టీచర్ శ్రీకాంత్ గౌడ్కి వ్యతిరేకంగా సరిగ్గా పాఠాలు చెప్పరు, అడిగితే బూతులు తిడతారు, సెల్ ఫోన్లోని యూట్యూబ్లో కామెడీ వీడియోలు చూస్తూ తిరుగుతుంటారు. ఆ సౌండ్తో మేము ఇబ్బంది పడుతున్నామంటూ విద్యార్థులు చెప్పినటువంటి కంప్లైంట్ ఇప్పుడు ఆశ్చర్యం గొలుపుతోంది, సంచలనం సృష్టిస్తోంది.